ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్కి మనం స్విగ్గీ యాప్ నుంచి ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. సో మీరు స్విగ్గీ యాప్ వాడుతున్నట్లయితే మీరు ఈజీగా ఈ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నేను ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. అలాగే దీనికి సంబంధించిన ఛార్జెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ అయితే మనకి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది ఓన్లీ December 31st, 2024 వరకే ఉంది ఈ ఆఫర్ అనేది. ఇప్పుడు కనుక ఈ క్రెడిట్ కార్డు మీరు అప్లై చేసుకుంటే ఈ క్రెడిట్ కార్డు మీకు అప్రూవల్ వచ్చినట్టయితే మీకు ఇది లైఫ్ టైం ఫ్రీగా అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ టైం లోపు కాకుండా తర్వాత మీరు అప్లై చేసుకున్నట్టయితే ఒకవేళ దీనికి జాయినింగ్ ఫీజు అలాగే యాన్యువల్ ఫీజు కూడా మీకు ఛార్జ్ చేస్తారు. దీని జాయినింగ్ ఫీజు వచ్చేసి 500 ఉంటుంది. అలాగే యాన్యువల్ ఫీజు కూడా మనకి 500 అయితే ఉంటుంది. ఒకవేళ ఈ యాన్యువల్ ఫీజు అనేది మీకు వేవ్ ఆఫ్ అవ్వాలంటే మీరు ఒక ఇయర్లో 2 lakhs కంటే ఎక్కువ మనీ స్పెండ్ చేసినట్లయితే ఈ కార్డ్తో మీకు అక్కడ యాన్యువల్ ఫీజు అనేది 0 అవుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని మనం ఫుడ్ కానీ లేదంటే ఇన్స్టామార్ట్ కానీ గ్రాసరీ కానీ సో ఇటువంటి వాటిలో మనం షాపింగ్ చేసినట్టయితే దీని ద్వారా మనకి 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ వచ్చిన 10% క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మనకి స్విగ్గీ యాప్లోని మనీ వ్యాలెట్లోకి అయితే యాడ్ అవుతుంది. ఇది స్విగ్గీలో ఫుడ్ బై చేయడానికి చాలా యూస్ఫుల్ క్రెడిట్ కార్డ్, ఎందుకంటే దీంట్లో 10% క్యాష్ బ్యాక్ అయితే మనకి వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో మనకి 5% క్యాష్ బ్యాక్ కూడా ఉంది. ఈ 5% క్యాష్ బ్యాక్ అనేది ఏంటంటే మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మింత్రాలో కానీ ఇటువంటి ఆన్లైన్ స్టోర్లో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీరు షాపింగ్ చేసినట్టయితే దీని ద్వారా మనకి 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ వచ్చిన 5% క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మనకి క్రెడిట్ కార్డ్ బిల్లోనే అడ్జస్ట్ అయ్యి మనకి బిల్ అయితే అమౌంట్ తగ్గుతుంది అనమాట. అంటే ఎంత అమౌంట్ మనం క్యాష్ బ్యాక్ పొందుతున్నామో అంత అమౌంట్ అనేది మనకి క్రెడిట్ కార్డ్ బిల్లో యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ ఆన్లైన్ షాపింగ్ అలాగే స్విగ్గీ సంబంధించిన ఆర్డర్స్ మాత్రమే కాకుండా మీరు అదర్ స్పెండ్స్కి అంటే మీరు ఒకవేళ గ్రాసరీ స్పెండ్ చేసినా కానీ లేదంటే POS మిషన్ ద్వారా మీరు స్వైప్ చేసి మీరు మనీ ట్రాన్సాక్షన్ చేసినా కానీ అక్కడ మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇలా మనకి దీంట్లో టోటల్గా 3 waysలో మనం క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే 10% క్యాష్ బ్యాక్ ద్వారా టోటల్గా ఫర్ మంత్ మీరు ఓన్లీ 1500 వరకే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే 5%లో కూడా మీరు ఓన్లీ 1500 వరకే ఎర్న్ చేసుకోవచ్చు ఒక మంత్కి. అదే మనకి 1% క్యాష్ బ్యాక్లో అయితే మనం ఓన్లీ 500 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా టోటల్గా ఫర్ మంత్ వచ్చేసి మీరు 3500 అయితే ఎర్న్ చేసుకోవచ్చు మీరు స్పెండ్ చేసి దాన్ని బట్టి. ఫ్రెండ్స్ ఇంకా క్రెడిట్ కార్డ్కి మీరు అప్లై చేయాలంటే మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 21 years నుంచి 60 years మధ్యలో ఉండాలి. అలాగే మీరు ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అయితే మీకు సిబిల్ స్కోర్ అనేది చాలా మ్యాండేటరీ. సిబిల్ స్కోర్ని బట్టే మీకు ఈ లిమిట్ అనేది వస్తుంది కాబట్టి మీ సిబిల్ స్కోర్ మంచుకుంటూ వస్తుంది. కొంతమందికి సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే అప్రూవల్ అయితే అవ్వకపోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన బెనిఫిట్స్ అండ్ ఛార్జెస్ అండ్ ఎలిజిబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా క్రెడిట్ కార్డ్కి మనం ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా చూద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ మనం స్విగ్గీ యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మనకి ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ స్విగ్గీ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇంతకు ముందు చెప్పిన 10% కానీ అలాగే 5% అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మనకి 3 months 1 membership అయితే ఫ్రీగా ఉంటుంది. ఈ 1 membership ద్వారా మీరు ఏంటంటే మీరు ఫ్రీ ఫుడ్ డెలివరీ కానీ లేదంటే మీకు ఏదైనా ఛార్జెస్ కానీ డిస్కౌంట్స్ కానీ రావడం అయితే ఈ 1 membership ద్వారా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంక క్రెడిట్ కార్డ్కి మనం అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై నవ్వనుంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అప్లై మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ మనం యాప్లో మన మొబైల్ నెంబర్ ఇచ్చాం కాబట్టి డైరెక్ట్గా మొబైల్ నెంబర్ తీసుకుంటుంది. కింద మనం పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తుంది. ఇక్కడ మనం ఆ అగ్రీ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మన మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది. ఆ వచ్చిన OTPని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక 3 steps కింద కనిపిస్తుంది. ఫస్ట్ మనం పాన్ కార్డ్ నెంబర్ స్టెప్ అయితే కంప్లీట్ చేసాం. తర్వాత ఫిల్ ఇన్ యువర్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ మన డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాలి. తర్వాత మనం లాగిన్ అయ్యి కన్ఫర్మ్ చేసుకొని బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ రివ్యూ యువర్ డీటెయిల్స్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మన ఫుల్ నేమ్ ఆల్రెడీ మనం ఇక్కడ ఇచ్చాం కాబట్టి పాన్ కార్డులో తీసుకుంటుంది. అలాగే యాప్లో కూడా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా తీసుకుంటుంది. తర్వాత మెయిల్ జెండర్ అనేది కూడా తీసుకుంటుంది. ఇక్కడ మీ మదర్ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. మీ మదర్ ఫుల్ నేమ్ ఇవ్వండి. ఇచ్చి ఇక్కడ పర్సనల్ ఈమెయిల్ అడుగుతుంది. ఒకవేళ ఈమెయిల్ ఐడి తీసుకోకపోతే మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క అడ్రస్ అయితే చూపిస్తుంది అనమాట. మీరు ఒకవేళ మీరు స్విగ్గీ యాప్లో ఉన్న అడ్రస్ అయితే ఓకే అది ఉంచుకొని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒకవేళ అడ్రస్ ఎడిట్ చేయాలనుకున్నా ఇక్కడ ఎడిట్ అడ్రస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు అడ్రస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న కరెంట్ అడ్రస్ అనేది ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అని అడుగుతుంది. ఒకవేళ ఎస్ అయితే ఎస్ మీద, నో అయితే నో మీద క్లిక్ చేయండి. నేను ఎస్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ యువర్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ సాలరీడా లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని వస్తుంది. ఇక్కడ మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు సాలరీ అయితే సాలరీ ఇవ్వచ్చు. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీద పెట్టిన తర్వాత ఫిర్ నేమ్ అంటే సో మీరు మీ నేమ్ అయితే ఇవ్వండి.
ఇవ్వండి, లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ చేస్తే దానికి సంబంధించిన నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత రోల్ ఇవ్వండి, మీరు ఓనరా, ప్రొప్రైటరా, లేదంటే మేనేజరా ఏదైతే, సో దాన్ని మీరు రోల్ ఇవ్వండి. ఒకవేళ మీ వర్క్కి సంబంధించిన ఏదైనా ఈమెయిల్ ఉంటే ఆ ఈమెయిల్ ఇవ్వండి, లేకపోతే మీ పర్సనల్ ఈమెయిల్ ఇవ్వండి. కింద యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది అనేది కూడా మీరు ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ వన్ లాస్ట్ స్టెప్ టు గో అని చెప్పి వచ్చింది. ఇక్కడ మనకి క్రెడిట్ లిమిట్ అయితే చూపిస్తుంది అనమాట, ఎంతలోపు మీకు రావచ్చు అనేది. ఇక్కడ మనకు వచ్చేసి యువర్ ఎస్టిమేటెడ్ క్రెడిట్ లిమిట్ వచ్చేసి 22,000 వరకు అయితే చూపిస్తుంది. సో ఇంతవరకు రావచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా కేవైసీ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఉంది కదా, ఈ స్టెప్ అయితే మనం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ యువర్ కేవైసీ అనేది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ కేవైసీని డిజిటల్ కేవైసీ అని చెప్పి మీరు ఎటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా చేయాలంటే ఈ డిజిటల్ కేవైసీ చేయాలి. లేదు మీరు ఒకవేళ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఇన్ పర్సన్ కేవైసీ ఉంది కదా, ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ ఏంటంటే మనకి డిజి లాకర్ అని ఉంటుంది. ఇది ఇక్కడ డిజిటల్ కేవైసీ మీద క్లిక్ చేస్తే కంటిన్యూ మీద క్లిక్ చేయమంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. వన్స్ మనం చేసిన తర్వాత ఆధార్ కాన్సెంట్ అని చెప్పి మనకి ఆధార్లో ఉన్న డేటా అయితే వీళ్ళు తీసుకుంటారనమాట. సింపుల్గా ఓటీపీతోని ఇక్కడ అగ్రి మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అనేది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ కంప్లీట్ వీడియో కేవైసీ అని ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళతో మీరు వీడియో కేవైసీలో మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫిజికల్ పాన్ కార్డ్ మీ దగ్గర ఉండాలి, అంటే పాన్ కార్డ్ ఉండాలి. తర్వాత మీ దగ్గర వైట్ పేపర్ అండ్ పెన్ ఉండాలి. తర్వాత మీ దగ్గర మంచి ఇంటర్నెట్ ఉండాలి. అలాగే మీరు ఒక లైట్ రూమ్, మంచి లైటింగ్ ఉన్న రూమ్లో అయితే ఉండాలన్నమాట. ఇవి మీ దగ్గర కరెక్ట్గా ఉన్న తర్వాత మీరు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ మార్క్ ఇచ్చి స్టార్ట్ వీడియో కేవైసీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని లాంగ్వేజ్ అడుగుతుంది. మీరు ఏ లాంగ్వేజ్లో మీరు కస్టమర్ కేర్తో మాట్లాడతారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తెలుగు మీద పెట్టి ఇక్కడ స్టార్ట్ వీడియో కేవైసీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే ఎనబుల్ చేసుకోమంటుంది. కొంతమందికి అయితే అడగకపోవచ్చు, ఆల్రెడీ పర్మిషన్స్ ఎనబుల్లో ఉంటే. ఒకవేళ మీకు లేకపోతే ఇక్కడ కెమెరా అండ్ మైక్రోఫోన్ పర్మిషన్స్ అయితే ఆన్ చేసుకోమంటుంది. దానికోసం పర్మిషన్స్ అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మనం రీటైప్ పర్మిషన్స్ మీద క్లిక్ చేయొచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది వీడియో కేవైసీ. మనం వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. వన్స్ మనం వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంతకు ముందు చెప్పిన పాన్ కార్డ్ చూపించమంటారు, చూపించాలి. వైట్ పేపర్ మీద మీరు మీ సిగ్నేచర్ అయితే పెట్టాలి. తర్వాత మీకు వెరిఫికేషన్ అయిపోతుంది. మీ నేమ్ అలాగే అడుగుతారు. సో కొన్ని డీటెయిల్స్ అడగొచ్చు పర్సనల్. వన్స్ డీటెయిల్స్ అడిగిన తర్వాత మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ సబ్మిటెడ్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ అండర్ రివ్యూలో ఉంటుందన్నమాట. వన్స్ మనం ఆ రివ్యూ అయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రజెంట్ మనం గో టు హోమ్ పేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా ఈ విధంగా హోమ్ పేజ్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ హోమ్ పేజ్ ఇలా ఉంటుందన్నమాట. సో ఒకవేళ మళ్ళీ మీరు చూడాలనుకుంటే వీవ్ అప్లికేషన్ ఉంది కదా, సో అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే అసలు రివ్యూ ఎంతవరకు అయింది అనేది మీకు కనిపిస్తుంది. వన్స్ మీకు రివ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మీకు ఒక మెసేజ్ వస్తుంది. కంగ్రాచులేషన్స్ యువర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ నెంబర్ అని చెప్పి, నెంబర్ వచ్చి ఈజ్ అప్రూవ్డ్ అని చెప్పి వస్తుంది. తర్వాత మీకు ఒక 3-4 డేస్లో మీ దగ్గరకు వస్తుందని చెప్పి ఒక మెసేజ్ అయితే వస్తుంది. వన్స్ ఈ మెసేజ్ మీకు వచ్చిన తర్వాత మీరైతే స్విగ్గీ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు హోమ్ పేజ్లోనే ఇలా కనిపిస్తుంది అనమాట. యువర్ క్రెడిట్ కార్డ్ ఈజ్ హియర్, యాక్టివేట్ ఈజ్ అని ఉంది. సో ఇక్కడ మీరు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యాక్టివేట్ నవ్ ఉంది కదా, మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ యాక్టివేట్ కార్డ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి కార్డుకి సంబంధించిన డీటెయిల్స్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ అప్కమింగ్ పేమెంట్స్ కానీ, కార్డ్ సమ్మరీ కానీ, ఇంకా దీనికి సంబంధించిన కార్డ్ నెంబర్ కానీ ఇవన్నీ చూపిస్తుంది అనమాట. ఎంత లిమిట్ ఉంది అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ మనం ఈ కార్డ్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. అంటే మనం ఏమేమి పేమెంట్స్ చేయాలి, లేదంటే ఎంత బిల్స్ మనం పే చేయాలి, ఎప్పుడెప్పుడు పే చేయాలి అనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఈ కార్డుకి అయితే ఒక పిన్ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ బయట మీరు స్వైప్ చేయాలన్నా మీరు పిన్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. కాబట్టి ఇక్కడ సెట్ పిన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు దీనికి పిన్ సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలా మనం ఈ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ని స్విగ్గీ యాప్ నుంచి అప్లై చేసుకొని మనం స్విగ్గీకి సంబంధించిన, ఇన్స్టామార్ట్కి సంబంధించిన, ఆన్లైన్ షాపింగ్కి సంబంధించిన బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కాబట్టి ఖచ్చితంగా ఈ క్రెడిట్ కార్డ్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఎవరైతే ఫుడ్ ఎక్కువగా డెలివరీ చేస్తుంటారో సో వాళ్ళకి ఇంకా దీంట్లో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.